ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలలో విశిష్టమైన రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. స్వరాభరణ విశేష సుగంధ పుష్పాలంకరణతో ఆది దంపతులు ఉత్సవాలలో రథంపై చేర్చి వేల సంఖ్యలో భక్తుల నడుమ ఊరేగింపు నిర్మించారు. ఇక భక్తుల రథాన్ని గొలుసుల సాయంతో లాగుతూ శివనామస్మరణను మారుమోగించారు. రథం తిరిగే వీధులను కూడా శుభ్రపరిచి రంగవల్లు దిద్ది గుమ్మకాయలు అదేవిధంగా టెంకాయలు నైవేద్యాలను సమర్పిస్తూ భక్తులు స్వాగతం పలికారు. భక్తావేశంతో రథం చక్రాలను కూడా సమీపించకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మూలస్థానేశ్వర అది దేవస్థానం రథం ఎల్లప్పుడూ చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం చాలా అభివృద్ధిగా మేమంతా బాగా ఇవి చేస్తూ ఉంటామండి. మనం అనుకున్న కోరికలు కూడా బాగా నెరవేరుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఉప్పు మిరియాలు గుమ్మడికాయలు అన్ని దిష్టి తీసి అన్ని ఇవి చేస్తుంటాం. రథానికి అది ప్రాముఖ్యత ఎక్కువ. దానికి అవన్నీ ఇవి చేసుకుంటూ మేము కూడా ఎల్లప్పుడూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాం. అవన్నీ చేసుకుని కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అదేను, అందరూ వచ్చి అవన్నీ చేసుకుని మంచిగా ఉండాలని మాకు కూడా కోరికగా ఉంది. మూలస్థానేశ్వర అది దేవస్థానం రథం ఎల్లప్పుడూ చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం చాలా అభివృద్ధిగా మేమంతా బాగా ఇవి చేస్తూ ఉంటామండి. మనం అనుకున్న కోరికలు కూడా బాగా నెరవేరుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఉప్పు మిరియాలు గుమ్మడికాయలు అన్ని దిష్టి తీసి అన్ని ఇవి చేస్తుంటాం. రథానికి అది ప్రాముఖ్యత ఎక్కువ. దానికి అవన్నీ ఇవి చేసుకుంటూ మేము కూడా